ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సరే, సెమీ కండక్టర్స్ పరిశ్రమ యొక్క ఈ ఫ్యూచర్ అంతా ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు అయితే ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ అని నవ్వుతూ ఉండేవాళ్ళు అండి. అంతగా ఎలక్ట్రానిక్స్ అనేది చాలా తక్కువ గ్రోత్ అనమాట ఇండియాలో. సాఫ్ట్వేర్లో వీఆర్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ అంతే. బట్ హార్డ్వేర్లో మాత్రం మొదటి నుంచి వీళ్ళు ట్రై చేయటం ఫెయిల్ అవటం తప్ప ఎప్పుడు లేదు. మీకు గుర్తుందో లేదు, హైదరాబాద్లో ఫ్యాబ్ సిటీ ఎప్పుడో ఉంది 20 years బ్యాకే. బట్ అది ఎలాంటి గ్రోత్ లేదనమాట. అట్లా ఇండియాలో ప్రతి అటెంప్ట్ ఫెయిల్ అవుతా పోయేదనమాట. ఓకే, అలాంటిది ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు మోడీ సెకండ్ టైం వచ్చినప్పుడైతే కొత్త ప్రాజెక్టులు మొత్తం ఎంత అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ మైక్రాన్ వచ్చేసింది. టాటా వాళ్ళు ఆల్మోస్ట్ 83,000 కోట్లు పెట్టేసేసి 2 స్టేట్స్లో బీయింగ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే అదాని వాళ్ళు 83,000 కోట్లతోటి మహారాష్ట్రలో కడుతున్నారు. అండ్ ఎల్ఎన్టీ వాళ్ళు మళ్ళీ దీంట్లోకి జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా బీన్ అయిన కంపెనీస్ 6 ఉన్నాయి. ఓకే, అందులో 2 ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ బీన్ అయినాయి. 20 వరకు వెయిట్ చేస్తున్నాయి ఇంకా ఈ మార్కెట్లో రావడానికి. దాని మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో అంటే నెక్స్ట్ 2-3 years కల్లా ఈ సెమీ కండక్టర్ బిజినెస్లోనే లక్షల కొద్ది జాబ్స్ క్రియేట్ అవుతాయి. లక్షల కొద్ది జాబ్ క్రియేషన్ అవుతాయి. అండ్ ఎంటైర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి ఇది హార్ట్ తయారవుద్ది అనమాట ఇది. ఓకే, ఇప్పుడే బీనేందండి ఇది. ప్రపంచ మార్కెట్లో ఇండియన్ వాటా ఎంత అంటే 0.09 అండి ఇప్పటి వరకు. 0.09 అంటే మీరు ఊహించుకోండి. అంటే ఇండియా ఇప్పుడు బీన్ చేసింది కెరియర్. చైనా వాళ్ళు ఈ ఏరియాలో డామినేషన్ వరల్డ్ వైడ్గా. అంటే టోటల్ వరల్డ్ మార్కెట్లో వీళ్ళు 10% ఈ సెమీ కండక్టర్ దాంట్లో కంట్రోల్ చేస్తాం, 10%. నెక్స్ట్ తైవాన్, చిన్న కంట్రీ అయిన తైవాన్లో మొదటి నుంచి కూడా చాలా పెద్దగా లీడింగ్ అనమాట, 5.8% వీళ్ళే. అంటే సౌత్ కొరియా వాళ్ళు 5%, అంటే జపాన్ వాళ్ళు 4.7%, అండ్ అమెరికా 3.2, అంటే యూరోప్ వెస్టర్న్ ఏషియా మొత్తం కలిపి 2.7, సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కలిపి 1.8. ఇండియా వాళ్ళు జస్ట్ బేబీస్ అనమాట, ఇప్పుడే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 5 years తర్వాత చూసుకుంటే వీళ్ళు వరల్డ్లో టాప్ 10లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా కొన్ని లక్షల మందికి ఈ సెమీ కండక్టర్ దాంట్లో జాబ్స్ ఉంటాయి. దీని ద్వారా ఎక్కువ జాబ్ క్రియేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే కొద్దీ ఇవాళ రేపట్లో ఈ డిజిటల్ భారత్లో చిప్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా దాన్ని డెవలప్ అవ్వడం చాలా కష్టం. ప్రతి దానికి ఈ చిప్స్ కావాలి. చిన్న మన పెన్ డ్రైవ్ దగ్గర నుంచి పెద్ద కార్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ, లేదా ల్యాప్టాప్స్ కానీ, ప్రతి దానికి మదర్ బోర్డ్లో కంపల్సరీగా ఉండాల్సిన చిప్స్ అనమాట. ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా చాలా కష్టం. ఇప్పుడు దాకా ఏంటంటే బయట స్పేర్ పార్ట్లు తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తే నడుస్తుంది, ముందు నడవదనమాట ఇంకా. అందుకని ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ బాగా గ్రో అవ్వాలంటే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ లోకల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని వీళ్ళు పిఎల్ఐ స్కీమ్ ద్వారా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ రిజల్ట్ క్లియర్గా ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ చిన్నోళ్ళు కాదు, పెద్ద ప్లేయర్స్. వేదాంత కావచ్చు, లేదా అదానీ కావచ్చు, లేదా టాటాస్ కావచ్చు, లేదా మైక్రాన్ కావచ్చు, లేదా ప్యాక్స్కాన్ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ చిన్నవి కావు, ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇండస్ట్రీ హౌసెస్. వాళ్ళ నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ కాబట్టి మనం చాలా పెద్ద మొత్తంలో గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ ఇండస్ట్రీ 100% గ్రోత్ చొప్పున పోతుంది. సార్, ఇటీవల జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? మన సెమీకాన్ అని చెప్పేసి రీసెంట్గా కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారండి. వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సీఈఓస్తో మీటింగ్ చేశారు. అండ్ మోడీ గారు కూడా దాంట్లో ప్రజెంటేషన్ చేశారు. సో క్లియర్గా టాప్ 10 వరల్డ్లో టాప్ 10లో 5 years కల్లా ఉండాలని చెప్పేసి వాళ్ళు విజువలైజ్ అవుతున్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ హెవీగా వస్తున్నాయి. అండ్ గవర్నమెంట్ క్లియరెన్స్ కోసమే 20 ప్రాజెక్టు కీలో ఉంది అంటే మీరు ఊహించుకోవచ్చు. మీరు ఇంకా అంటే 2024లో ద బిగ్గెస్ట్ అమౌంట్ వస్తుంది ఈ ఇండస్ట్రీకే. 2024లో బిగ్గెస్ట్ జాబ్ క్రియేషన్ అండ్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అంతకుముందు సాఫ్ట్వేర్ బజవాడ్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్స్. కాబట్టి ఇండస్ట్రీ గ్రోత్ ఉంటుంది. అంటే మోర్ ఓవర్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అవైలబిలిటీ అనమాట ఈ ఎలక్ట్రానిక్స్ దీని బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో యూజింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ అంతా కూడా? బేసికల్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడుతున్నాం అంటే దాని బ్యాక్గ్రౌండ్ డేటా ప్రాసెసింగ్ అంతా చేయాలంటే హై స్పీడ్ ఉన్న ప్రాసెసర్లు కావాలండి. వాటన్నిటికీ బేస్ ఇక్కడి నుంచే వస్తుంది, సెమీ కండక్టర్స్ దగ్గర నుంచే. అందుకని నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్స్ హబ్గా మారబోతుంది ఇండియాలో. ప్రతి ఎలక్ట్రానిక్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఇది కావాలి. అందుకని ఇప్పటి వరకు ఇండియాలో ఈ హార్డ్వేర్లో బాగా నెగ్లెక్ట్ చేయబడింది. పర్టికులర్గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు అండ్ ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఇప్పుడు పెద్ద వాళ్ళు టాటా లాంటి కంపెనీస్, వేదాంత లాంటి కంపెనీస్, అదాని లాంటి కంపెనీస్ ఇన్వాల్వ్ అయినంటి మీనింగ్ ఏంటంటే
దే వాంట్ టు టేక్ యూన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అందుకని ఇండియాలో కావాల్సిన మొత్తం కంపెనీస్ అంటే ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇండియాలోనే తయారు చేయడానికి మేక్ ఇన్ ఇండియాకి ఒరిజినల్ మీనింగ్ ఇదనమాట యాక్చువల్లీ. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ లో పెద్ద రంగంలో ఉన్నాయంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు దాకా హైప్ అది, బట్ ఇప్పుడు అది రియాలిటీకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఆల్రెడీ 6 ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చింది, ఇంకొక 20 లైన్లో ఉన్నాయి. ఒరిజినల్ ప్రొడక్ట్ బయటకు వచ్చి అది సేల్స్ బీన్ అయితే మనకు అర్థమైంది. ప్రతిదీ పర్మిషన్తోనే బీన్ అవుద్ది. యాపిల్ ఉంది అనుకోండి, అది 5 years బ్యాక్ వరకు నథింగ్ అది. ఇప్పుడు ఇండియా 100కి 100% లోకల్ ప్రొడ్యూస్ చేస్తా బయటకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, ల్యాప్టాప్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు ఏరియాలో. అట్లా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇండియాకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగబోతుంది అనమాట. అండ్ ఇది స్టార్టింగ్ స్టెప్ అనమాట ఇది ఎలక్ట్రానిక్స్. గుర్తుపెట్టుకోండి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే ఒకటి కాదు, కొన్ని కపుల్ ఆఫ్ ఇండస్ట్రీ కలిపిన అది ఎకో మెకానిజం అనమాట. సో ఇది ఉన్న కానించి ఏంటంటే సప్లిమెంటరీ అన్ని తయారు అవుతాయి. వాటికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, ర్యాపర్స్, అసెంబ్లీ, టెస్టింగ్, సాఫ్ట్వేర్స్ అండ్ అన్ని ఎలక్ట్రానిక్స్ డివైస్ మొత్తం బీన్ అవుతాయి అనమాట. అందుకని ఇది ఇండస్ట్రీ అంటూ ముందుకు పోతుంటే బ్యాక్గ్రౌండ్ లో ఉంచి సప్లిమెంటరీ ఇండస్ట్రీ బీన్ అవుతుంది అనమాట. ఒక తైవాన్ ఎందుకు అంత పాపులర్ అంటే కేవలం ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. అది పక్కన పెడితే తైవాన్ నథింగ్ అండి. తైవాన్ కానీ, వియత్నాం కానీ, కొరియాస్ కానీ వాటి హార్ట్, వాటి స్ట్రెంత్ ఏంటంటే సెమీ కండక్టర్స్. అది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి కోర్ హార్ట్ అనమాట. ఇప్పుడు అది ఇండియాలో ఇప్పుడు బీన్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే ఒక కోటిలో ఎలక్ట్రానిక్స్ బజార్ ఎలా ఉంటుందో అట్లా ప్రతి స్టేట్లో కూడా బజార్లు కాదండి మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బీన్ అవుతాయి. డెఫినెట్గా దట్ ఈస్ వెరీ పాజిటివ్ థింగ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 2-3 మొబైల్స్ ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ లేకపోతే చాలా కష్టం. అందుకని ముందు రోజుల్లో ఎలక్ట్రానిక్స్ లో ఇది బాగా డెవలప్ అవుద్ది. బహుశా మనకి ఆఫ్రికా మార్కెట్ ఒకటి మిగిలిపోయింది, ఆ మార్కెట్ మనదే కావచ్చు ఫ్యూచర్ లో. మొత్తానికి అయితే సీరియస్ గా మనం పోటీ ఇస్తాం చైనాకి అండ్ హాంకాంగ్, తైవాన్, కొరియా, సౌత్ కొరియా వీటన్నిటికీ. అండ్ వెస్ట్రన్ కంట్రీస్ లో యూరోప్ అంతా ఆల్రెడీ అంత స్లో అయిపోయింది. అది అమెరికా వాళ్ళకి అంత ఇదేం కాదు. సో ఆఫ్రికా మొత్తాన్ని క్యాప్చర్ చేయబోతున్న వాళ్ళు ఎవరంటే ఇండియా వాళ్ళకి. ఎందుకంటే ఇండియాలో మ్యాన్ పవర్ చేపారు, లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి వీళ్ళు మాస్ ప్రొడక్షన్ కాబట్టి తక్కువ రేటుకి అందిగలుగుతారు. డెఫినెట్గా ఇది పాజిటివ్ స్టెప్ అండి. ఇప్పుడు కాకుండా ఒక 5 years డౌన్ ద లైన్ లో చూస్తే కనుక చాలా పెద్ద గ్రోత్ ఉంటుంది, చాలా పెద్ద గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.